ఏ ముఖ్యమంత్రి పనితీరు బాగుందని భావిస్తున్నారు అన్నప్పుడు రానా రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఏ ముఖ్యమంత్రి పనితీరు బాగుందని భావిస్తున్నారు అన్న ప్రశ్నకి చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ వచ్చింది రానా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 27%, చంద్రబాబు నాయుడు 24%. వైఎస్ఆర్ 38% మంది వైఎస్ఆర్ బెటర్ చీఫ్ మినిస్టర్ అని అభిప్రాయపడ్డారు. ఇతరులు 11% మంది. సో జగన్ చంద్రబాబు ఇద్దరు పోటీ పడుతుంటే 15 సంవత్సరాల క్రితం రూల్ చేసిన వైఎస్ఆర్ ను ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోలేదు. ఇప్పటికే ఆయన ఉత్తమ ముఖ్యమంత్రి అని 38% మెంబర్ చెప్తున్నారు. ఎందుకంటే భరత్ అంటే మొన్న కూడా ఈ క్వశ్చన్ అడిగాం ఈ సర్వేలో, మొన్న కూడా వైఎస్ఆర్ ఎక్కువ ఉన్నారు. అంటే మీరేం చెప్తారు భరత్? అంటే ఎందుకు ఇప్పటికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి చరిష్మా ఇంకా అట్లనే ఉంది ప్రజల్లో అంటే ఏం చెప్తారు? 38% చెప్తున్నారు. ఇదే ప్రశ్న అడుగుదాం మనం చల్సాన్ శ్రీనివాస్ గారిని. చల్సాన్ గారు, మనం లాస్ట్ టైం కూడా ఇదే క్వశ్చన్ మీద సర్వే చేశారు. వినపడుతుందా? వినపడుతుంది కానీ వీడియోలో ఎవరో డిస్టర్బెన్స్ వస్తుంది. ఎక్కడ ఎవరో వేరే ఛానల్ ఓపెన్ చేశారు. అది క్లోజ్ చేయండి. సో ఒకటి, ఏ ముఖ్యమంత్రి పనితీరు బాగుందని భావిస్తున్నారు అన్నప్పుడు 38% మంది వైఎస్ఆర్ చెప్పారు. వైఎస్ జగన్ బెస్ట్ చీఫ్ మినిస్టర్ అని 27% చెప్పారు. చంద్రబాబు బెస్ట్ చీఫ్ మినిస్టర్ అని 24% చెప్పారు. 15 సంవత్సరాల తర్వాత కూడా వైఎస్ఆర్ 38% తో ఆయన లీడ్ లో ఉన్నారు. దీనికి కారణం ఏమనుకుంటున్నారు చల్సాన్ గారు? 2014లో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది వైఎస్ఆర్ బెటగా ఆయన నన్ను ఆశీర్వదించండి అన్నారు. 2019లో ఆయన ఒక మార్పు చూద్దాం చూశారండి. కానీ నేను దీంట్లో కొంత విభేదిస్తున్నాను. ఎందుకంటే 38, 48, 58, 60% జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి గారి ప్రకారం వీళ్ళిద్దరూ బెస్ట్ మినిస్టర్ అని 65% మంది అభివర్ణించడం బహుశా కొంత వాస్తవైతే కొంత దూరంగా ఉందని భావిస్తాను. రాజశేఖర రెడ్డి గారు ప్రజల గుండెలు ఉండిపోతారండి. పార్టీలకు అతీతంగా సరే ఇప్పుడు అది ఇప్పుడు ఎమోషన్స్ వచ్చినాయి. ఇవాళ జనసేన అభిమానులు కొంతమంది రాజశేఖర రెడ్డి గారి నుంచి వచ్చి ఉన్న మనసులో డైరెక్ట్ గా చెప్తుంటారండి. ఇవాళ తెలుగుదేశంలో చాలా మంది అత్యధికులు ఇవాళ పోలరైజేషన్ అయిపోయింది. మీరు అన్నది పాత ఎన్నికలు వచ్చేటప్పటికి భావోద్వేగాలు పెరుగుతున్న నేపథ్యంలో ఏ సెఫాలజిస్ట్ తీసుకున్నా సరే భావోద్వేగాలు వచ్చినప్పుడు క్లియర్ కట్టుకోండి. న్యూట్రల్స్ తగ్గిపోతా ఉంటారు 10-15%. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం అది ఇప్పుడు పాతప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అందుకని వాళ్ళకన్నా రాజశేఖర రెడ్డి డెఫినెట్ గా ప్రజల ఎక్కువ గుర్తుండిపోతాయి. ఎందుకంటే స్కీమ్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఇవాళ ₹2 కీలు ఎన్టీ రామారావు గారు దానికంటే పక్క జనం మర్చిపోయి ఉండొచ్చు. కానీ రాజశేఖర గారు ఆరోగ్యశ్రీ కానీ లేదంటే ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేదా మిగతా పథకాలు కానీ ఇవి కొనసాగుతున్నాయి. అందువల్ల డెఫినెట్ గా కొంత ఇంపాక్ట్ ఉంటుంది. కానీ అంత ఇంపాక్ట్ అని ఉండదని నా భావన అండి. కోటేశ్వర గారు సంక్షిప్తంగానే చెప్పదలుచుకున్నాను. క్విక్ గా చెప్పండి మీ ఒపీనియన్ దీనిలో. స్పెసిఫిక్ గా అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రం మీద తనదైనటువంటి ఒక ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు మన చల్సాన్ గారు చెప్పినట్లు ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా కంటిన్యూ చేయాల్సినటువంటి పథకాలుగా అవి ఉన్నాయి. అందువలన ఆయనకి ఒక ముద్ర ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు ఆయన ఉనికిలో లేరు కనుక ఆయన బెస్టా లేకపోతే ఇంకోటా అనేటువంటిది ఈ సందర్భంగా అంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం కాదు. ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రమేష్ గారు మీరు మ్యూట్ చేయండి. బహుశా వేరే దగ్గర సౌండ్ వస్తుంది. రమేష్ గారు మిగతా వాళ్ళు మ్యూట్ చేయండి. 5 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి లేదా అంతకు ముందు అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పనితీరు లేదా ప్రజెంట్ పనితీరు అనేటువంటిది ఇవాళ రిలవెంట్ గా ఉంటది. రమేష్ గారు కాదు, ఇజ్రాయెల్ గారి సౌండ్ వస్తుంది. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఇద్దరు పనితీరు కూడా సరిగ్గా లేదనేటువంటిది మీ అంకెల్ తెలియజేస్తున్నాయి అనేది నా అభిప్రాయం. ఓకే రజనీ గారు. సార్ చెప్పండి సార్. రజనీ గారు, ఉత్తమ ముఖ్యమంత్రి చూస్తే కనుక వైఎస్ఆర్ 38%, వైఎస్ జగన్ 27%, చంద్రబాబు 24%, ఇతరులు 11%. ఇతరులు అంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చేయలేదు కాబట్టి ఈ క్వశ్చన్ లో అరేజ్ గారు ఏ ముఖ్యమంత్రి పనితీరు బాగుందని భావిస్తున్నారు అన్నప్పుడు. బట్ ఓవరాల్ గా చూస్తే వైఎస్ఆర్ కి ఇప్పటికే ఆదరణ ఉంది. ఆయనే బెస్ట్ చీఫ్ మినిస్టర్ అనుకుంటున్నారు. ఏదైతే అనుకుంటారో
వాళ్ళు అదే ఇంత చెప్తున్నారు సార్. పథకాలు తీసుకున్న వాళ్ళు నా వరకు న్యాయం జరుగుతుంది, రాష్ట్రానికి ఏమైతే నాకేంటి అనే పరిస్థితిలో కొంతమంది అన్ఎడ్యుకేటెడ్స్ అలాగే ఉండిపోయారండి. ఎందుకంటే వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అనేది తెలియదు. నాకేమైనా నష్టం జరిగిందా? లేదు కదా. అతను ఉండడం వల్ల నాకేం ఇబ్బంది, అంతా మనోళ్లే ఉన్నారు. 50 మంది 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ వచ్చారు, ఇంటికి పెన్షన్ వస్తుంది, ఇదే అపోహలో ఉన్నారండి. వీళ్ళని కనీసం ఏమార్చి బయట ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి అండి. ఒక రాజు రాజరికంలో డబ్బులు ఇస్తే చాలు, న్యాయం గురించి మాత్రం అడగండి అంతే. నీకు ఏది కావాలో చెప్పు, అవన్నీ నేను చేస్తాను అంతే. ఇది ఇలా ఉండు, అది ఇలా చెయ్యి అనేది మాత్రం మీరు క్వశ్చన్ చేయకండి అంటారు. అంటే ఒక మనిషికి కావాల్సింది కూడు గుడ్డ నీరు, అవి 3 కల్పించేస్తే చాలు. ఇక ప్రగతి, అభివృద్ధి, భవిష్యత్తు, పోలవరం, రాజధాని ఇవన్నీ కూడా పట్టినటువంటి కొన్ని వందల వేల కుటుంబాలు ఈ రోజు ఉన్నాయండి. వాటికి ఈరోజు ముఖ్యమంత్రి పాలన బాగాలేదండి, మాకెందుకమ్మా, మా ఇంటికి పెన్షన్ అందుతుంది కదా, ఏమోలే కానీ రాజన్న బిడ్డ అనే అపోహలోనే ఉన్నారండి. సో పోను ఎలక్షన్ లో వాళ్ళ మూవ్మెంట్ మారుతుంది, 100% ఈ చేంజ్ వస్తుందని మేము భావిస్తున్నామండి. ఓకే ఓకే సో రమేష్ నాయుడు గారు. సార్, నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పాలన బాగుంది 27% అని చెప్పడం ఏదైతే ఉందో అది హాస్యాస్పదం. నేను పరిగణలోకి తీసుకోను, ఎందుకంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ నాకు కూడా ఉంది, నిరంతరం ప్రజల్లోనే తిరుగుతున్నా. వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ ఒకటి చెప్పదలుచుకున్నా, అతనికి ఎన్నికల ముందర ఎంప్లాయీస్ అందరినీ నమ్మించాడా? అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంప్లాయీస్ అంతా దూరం అయ్యారా? తర్వాత యువత ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టైం ఓటు వేయబోతున్నటువంటి వాళ్ళు 80% మంది ఇతనికి వ్యతిరేకంగా ఉన్నారా? ఇది వాస్తవమా కాదా? సార్ చెప్పాడు ఇందనక, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎడ్యుకేటర్స్, మిడిల్ క్లాస్ 100% ఏంటంటే 1000 రూపాయలు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసేవాడి నుంచి 100 కోట్లు పెట్టుబడి పెట్టేవాడి వరకు ఈ ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేశాడు అని అందరూ కూడా వలసపోతున్నారు వ్యాపారాలు పక్క రాష్ట్రాలు పెట్టడానికి. సెక్యూరిటీ లేదా? ఏ వర్గానికి సంబంధించి, రైతులకు సంబంధించి మా రాయలసీమ ప్రాంతానికి ఒక మాట చెప్తా. సో అంటే నేను ముగ్గురు ముఖ్యమంత్రులు పెట్టుకుంటే వైఎస్ఆర్ 38%, వైఎస్ జగన్ 27%. వైఎస్ఆర్ గారితో నాకేం పని అన్నా? వైఎస్ఆర్ 11% మంది బీజేపీ నుంచి ఎవరు ముఖ్యమంత్రిగా చేయలేదు కాబట్టి అక్కడ రామారావు గారు, వైఎస్ఆర్ గారు వాళ్ళందరూ గత చరిత్ర గతించిన వాళ్ళు. ఇప్పటికీ 15 సంవత్సరాల తర్వాత కూడా ఆయన ముద్ర ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఉత్తర చీఫ్ మినిస్టర్ గా ఆయన అంటారు. ఇజ్రాయెల్ గారు ఉన్నారా? ఎవరినో సంతృప్తి పరచడానికి మాట్లాడేటువంటి మాటలు రామారావు, రాజశేఖర రెడ్డి అవి కాదు. హలో, నా గురించి నా దగ్గర నా వాయిస్ ఉన్నా మీరు అభిప్రాయం అది కన్క్లూడ్ చేయనివ్వండి. చెప్పండి మీరు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ని అనాథ చేశారు, ఆంధ్రప్రదేశ్ కి అమరావతి లేకుండా చేశారు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిశ్రమ తరలిపోయేటట్లు ఉద్దేశపూర్వకంగా చేశారు. మీ సపోర్ట్ లేకుండానే చేశారు ఇవన్నీ 5 సంవత్సరాలుగా. మా సపోర్ట్ నడిపించారు. పడిపోయి మీరు కూడా అదే ఎందుకు వచ్చింది 0.8% ఓట్ బ్యాంక్ అంటే మీ ఛానల్ మీడియా మధ్యలో మనీ పవర్ ఉన్న వాళ్ళందరూ ఒకటయ్యి జాతీయ పార్టీకి చేతులు పెద్దవి కాబట్టి మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ లో ఎదక్కన్నా చేశారు. ఇది కుట్ర. సిపిఎం పార్టీని కూడా వాళ్ళు మామూలేండి. సిపిఎం వాళ్ళంటే వాళ్ళు మనం ఏం చేస్తాం, దురదృష్టం. ఈ రోజు మా ఓట్లు సీట్లు సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ కి చేశాము, చెప్పుకుంటాం. మనం వికసిత భారత్ కార్యక్రమంలో ప్రజలందరూ ఈ స్టిక్కర్ ముఖ్యమంత్రి అనేటువంటి విషయం అర్థమైంది. సొంతంగా పాము ఏ విధంగా అయితే తన గుడ్లు తానే తింటాదో, తన పిల్లల్ని ఏ విధంగా తింటాదో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీకి సంబంధించిన సర్పంచ్లు, ఎంపీటీసీలను కూడా నిర్వీర్యం చేశారనేటువంటి విషయం అర్థమైపోయింది. ఏ పేదల పక్షం అని చెప్పుకుంటున్నారో ఆ పేదలకు అందాల్సినటువంటి ఇసుక ఏదైతే ఉందో భవన నిర్మాణ కార్మికులందరికీ ద్రోహం చేశాడు, నాశనకమైనటువంటి మద్యం పోసి చంపేశాడు. లేకపోతే ఈ రాష్ట్రంలో డీజిల్ రేట్లు పెంచాడు. డీజిల్ రేట్లు పక్క రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి 10 రూపాయలు తేడా. ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తా. మదనపల్లికి బెంగళూరుకి 260 రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ వసూలు చేస్తుంది. అదే బెంగళూరు నుంచి మదనపల్లికి కర్ణాటక ఆర్టీసీ ఎంత వసూలు చేస్తుంది తెలుసా? 160 రూపాయలు. అర్థం చేసుకోండి, 160 రూపాయలతో కర్ణాటక బస్సులన్నీ కూడా ఆ మదనపల్లికి ప్యాసింజర్ ని, పేదవాడిని చేరుస్తాయి గమ్యస్థానానికి. అదే మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఆర్టీసీ బస్సు పేదవాడిని 260 రూపాయలు వసూలు చేస్తా. అంటే ముక్కు ఉండి 100 రూపాయలు ఎక్స్ట్రా. ఈయన చాలా మంచి ముఖ్యమంత్రి.
పేదవాళ్ళ దగ్గర దోచుకునేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి. ఈయన ఒక ముఖ్యమంత్రి, ఈయన గురించి గొప్పగా చెల్లెల్ని తల్లిని బయట దోసేసినటువంటి వ్యక్తి. సొంతంగా చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ రక్తపు పునాదుల మీద నిర్మాణం అయిందని చెప్పి. ఇప్పుడు నిన్న ఒక సోదరు ఏం చెప్పింది, సొంత సోదరులు ఇద్దరు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్పారు, ఈ రాష్ట్రంలో ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో ఆ దుర్మార్గులను కాపాడుతున్నటువంటిది ఏకపక్షంగా ఆ ప్రభుత్వమే, అన్నాన్ని పిలిపించుకున్నటువంటి వ్యక్తి అని చెప్పిన తర్వాత దీన్ని బాగుందని చెప్పి మనం మాట్లాడుకోవాలంటే అది ఆశాస్పదం నా దృష్టిలో. ఓకే, క్యారీ ఆన్. ఇప్పుడు అసలు ప్రశ్న, అసెంబ్లీ